श्रीमद्भगवद्गीता अष्टमोऽध्यायः अक्षरपरब्रह्मयोगः एनिमिदव अध्यायमु अक्षरपरब्रह्मयोगमु। अर्जुन उवाच किं तः ब्रह्म किमध्यात्मं किं कर्म पुरुषोत्तमा अधिभूतं च किं प्रोक्तम् अधिदैवं किमुच्यते अधियज्ञः कथं कोत्र देहेऽस्मिन् मधुसूदन प्रयाणकाले च कथं ज्ञेयोऽसि नियतात्मभिः। అర్జునుడు పలికెను, మధుసూదన, బ్రహ్మ అననేమి, అధ్యాత్మము, అధిభూతము, అధిదైవము, కర్మ అననేమి, అధియజ్ఞమననెవడు, ఈ దేహమందు ఎట్లుండును, మనోనిగ్రహము కలవారించే నీవు మరణకాలం మందెట్లు తెలియబడును. శ్రీ భగవానువాచ అక్షరం బ్రహ్మ పరమం స్వభావోధ్యాత్మముచ్యతే భూతభావోద్భవకరః విసర్గః కర్మ సంజ్ఞితః అధిభూతం క్షరో భావః పురుషచ్ఛాదిదైవతం అధియజ్ఞో హేమేవాత్ర దేహే దేహభృతాం వర. శ్రీ భగవానుడనెను, దేహాధారులలో శ్రేష్ఠుడగు అర్జున, నాశనరహితమును సర్వోత్కృష్టమును అగు ఆత్మయే బ్రహ్మము. జగద్దృశ్యమును సూచించు అతని స్వరూపమే అధ్యాత్మము. భూతజాలములను ఉత్పత్తి చేయు వ్యాపారమే పరమేశ్వరుని కర్మ. నాశనవంతములగు భూతములు ఉపాధులు అధిభూతము. ఇదియే అపరాప్రకృతి. పరాప్రకృతియగు పురుషుడే అధిదైవమనబడును. ఈ దేహమందు నేనే అధియజ్ఞమైన ఉన్నాను. అవినాశనము సర్వాధారుడను అగువాడు పరబ్రహ్మము. ఇతడే అక్షరుడు. ఇతడు పర అపర అను రెండు ప్రకృతులతో భాషించును. ఇది అతని స్వభావము. దీనినే ఆధ్యాత్మమనవచ్చును. ఈ రెండు ప్రకృతముల సంయోగము వియోగము వలన సృష్టి స్థితి లయ వ్యాపారములు జరుగుచున్నవి. ఇదియే పరబ్రహ్మము యొక్క కర్మ. ఇందు నాశనవంతమగు ఉపాధులు అధిభూతమనియు కూటస్థమగు పరాప్రకృతి అధి అయిన మనియు పేర్కొనబడుచున్నవి. దేహమందు త్యాగబుద్ధి స్వార్థరాహిత్యము ఈశ్వర గుణ ధర్మమునుగాన అధియజ్ఞమనబడును. యజ్ఞోవై విష్ణు అనగా త్యాగమే విష్ణువు. ఈ త్యాగము వలననే విష్ణువు జీవుడై ఉన్నాడు. త్యాగము వలననే జీవుడు విష్ణువు అగుచున్నాడు. అంతకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కలేబరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్త్ర సంశయః. అవసాన కాలమందు ఎవడు నన్నే స్మరించుచు దేహమును వీడును అతడు నా స్థితిని పొందును. ఇందుకు సందేహము లేదు. యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేబరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావభావితః. ఓ కుంతీపుత్రుడా, ఎవడి ఏయో భావమును స్మరించుచు తుదకు దేహత్యాగమనొచ్చునో అతడా భావమునే పొందును. అనగా అతడి ఉత్తర జన్మ మరణకాలమందరి కట్టబడబడే వల్లే భావముపై ఆధారపడి ఉండును. ఏలనయ అభ్యాసము వలన ఏ భావోత్తమమగునో అది ఏ మరణకాలమందు స్మరణకు వచ్చును. భావములు సదా చింతన వలన దృఢపడును. ఏ భావం ప్రబలునో అది ఏ తుదకు శేషించును. ఈ తుది భావమును బట్టియే ముందు జన్మ కలుగును. ఈ సిద్ధాంతము మనస్సు యొక్క తత్వమును బట్టి సరిగానే ఒప్పియున్నది. ఇందులకు దృష్టాంతములు పురాణమందు పెక్కులు గలవు. 1. భరతుడును రాజు అరణ్యమందు తపమునర్చుచు మరణింపనున్న లేడిపిల్లను రక్షించి దాని యందు లగ్నమగు అంతఃకరణముతో మృతి నొంది లేడియై పుట్టెను. అతడే 3వ జన్మయందు జడభరతుడును విప్రకుమారుడై మహాతత్వమయవేత్త అని ప్రసిద్ధిగాంచెను. 2.
పురంజనుడగు రాజు అంత్యకాలమందు భార్యను గూర్చి చింతించుతూ జన్మాంతరమందు విదర్భరాజు కుమార్తె అయి జన్మించినట. 3. మిథిలా పట్టణమందు సన్యాసి ఒకడు చర్మకారునికి పైసలీయక అతని పాదరక్షలను ఉపయోగించినతే అతనికి రుణపడినట్లు భావించుచు మరణించి ఆ చండాలునికి కుమారుడై పుట్టి రుణవిముక్తుడాయనని గాథ కలదు. కావున అంతిమ సంస్కారముపై ముందు జన్మ ఆధారపడి ఉండునను సిద్ధాంతము ఆశ్రయించినే సద్గురులను తమ భక్తుల మరణకాలమందు వారికి దర్శనమిచ్చి వారి ఏదైనా సద్భావముపై నిలిచినప్పుడు మరణము తటస్థించునట్లుగాని చూచిరని ఈ శ్రీ ఉపాసనీ బాబాగారు స్పష్టపరిచిరి. తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మర యుధ్యచ్చ మయ్యర్పితమనో బుద్ధిః మామే వైశ్యస్యం సంశయః. కావున సర్వకాల సర్వావస్థల యందు నన్నే స్మరించుచు యుద్ధమనర్పుము. నీ మనోబుద్ధులు నా కర్పించుట వలన నిస్సందేహముగా నన్నే పొందువు. మరణకాలమందరి చరమభావం ముఖ్యమైనది కాబట్టి ఆ సమయమునందు భగవంతుని స్మరించునని చెప్పవచ్చును. కానీ ఇందు బాధకరములు పెక్కులు కలవు. మరణం ఎప్పుడు వచ్చునో ఎవరికి తెలియదు. ఒకవేళ తెలిసినను ఆ సమయమందు కఫ వాత పిత్తములు ప్రకోపించి కంఠమును ఆవరించి మనస్సును గగ్గోలు పరచునప్పుడు ఈశ్వర స్మరణం ఎట్లు సాధ్యమగును? స్మృతి లేకుండా కూడా పోవచ్చును కదా. ఇట్టి సందర్భములలో అపవాస కాలమరణం అది ఈశ్వర స్మరణ సంభవము. ఇంతియే కాక ప్రాపంచిక వాసనలు ప్రబలమైనచో మనస్సు వాటిచే ఆకర్షించబడును. కావున మన మనస్సు శరీరము స్వాధీనములలో ఉన్నప్పుడే ఈశ్వర స్మరణ అభ్యసించవలెను. అభ్యాసము బలపరిచినచో మరణం ఎప్పుడు తటస్థించినను బాధ లేదు. ప్రబలమగు ఈ వాసనయే చమరదశయందు నిలుచును. ఒకవేళ ప్రారబ్ధవశమున స్మృతి లేక మరణించినను భయము లేదు. ఏ భక్తుడు జీవితకాలమంతయు తనను స్మరించునో అట్టి వాని మరణకాలమందు వాడు తనను స్మరించలేనప్పటికీ తానే వారిని స్మరించునని భగవానుడు భాగవతంలో ముక్త కంఠముతో నుడివిడినున్నాడు. అర్జునుడు యుద్ధరంగమునందున్నాడు. అనుక్షణము మరణమాసన్నమై ఉండును. అందుచే భగవన్నామస్మరణ చేయుచు యుద్ధమనర్చునచో ఏ క్షణమైనా మరణించినను చింతయుండదు. అట్లే ప్రతి మానవుడు జీవిత రణరంగమున అనుక్షణము ఈశ్వర స్మరణ చేయుచు యుద్ధమనర్చునచో అతనికి ఆ వంతము బెంగతో పనిలేదు. సదా స్మరణ వలన మనోబుద్ధులు రెండును భగవద్దర్పణ మగును, తన్మయము కూడా నగును. అట్టి భక్తుడు భగవత్స్థితిని పొందును. అభ్యాసయోగయుక్తేన చేతసా నాన్యగామినా పరమం పురుషం దివ్యం యాతి పార్థానుచింతయన్. పార్థ, యోగాభ్యాసమును వలన మనస్సు ఏకాగ్రతమునర్చి అనన్య మనస్కుడై పరమపురుషుణ్ణి ధ్యానించువాడు పరమగతి నొందును. అభ్యాస బలమును వలననే మనస్సు ఏకాగ్రము చేయవలెను.